రేపు ఉగాది, అది కాస్త ఉస్తాద్ ఉగాదిగా మారబోతుంది. ముందుగా ఈ నూతన సంవత్సరం సందర్భంగా మనందరి కెరీర్లో మనందరి పర్ఫార్మెన్సు ఈ సంవత్సరం బద్దలైపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ అందరికీ బాగుండాలి. సినిమా చాలా ఇంటర్వ్యూలో చాలా మ్యాటర్ చెప్పాను. నాకు తెలిసి ఒక 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 బిగ్ స్టార్ కమర్షియల్ ఎంటర్టైనర్ వచ్చి చాలా కాలం అయింది నా ఫీలింగ్. లాస్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్ మీకు ఎవరికైనా గుర్తుందా? చాలా కాలం అయింది. మా తమ్ముడు అనిల్ బ్లాక్ బాస్టర్ కొట్టాడు, మనశంకర వరప్రసాద్. కమర్షియల్ ఎంటర్టైనర్ తో పాటు ఇట్స్ మోర్ ఆఫ్ ఎ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని నా ఫీలింగ్. అందుకు నేను అంటున్నా, ఒక స్టార్ హీరో అన్ని హంగులతో వచ్చిన సినిమా, కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకుడు కూడా ఎంజాయ్ చేసే సినిమా వచ్చి చాలా కాలం అయింది అని నా ఫీలింగ్. ఫుల్ ప్లెడ్జ్డ్గా పాటలు, డ్యాన్సులు, డైలాగులు, విలన్తో పాటు ఉండే ఒక హీట్ కాన్వర్జేషన్స్, లవ్ స్టోరీసు, అందులో ఒక ఎంటర్టైన్మెంట్. వెన్ ఐ సే ఎంటర్టైన్మెంట్ ఓన్లీ కామెడీ కాదండి. ఎంటర్టైన్మెంట్ అన్నప్పుడు సాలిడ్ యాక్షన్ సీక్వెన్సెస్, సాలిడ్ డైలాగ్స్, అట్ ది సేమ్ టైం ఒక అడ్రలిన్ రష్ ఇచ్చే మూమెంట్స్. డెఫినెట్గా మిగతా సినిమాలకు ఉన్న రేట్లు మనకి ఇక్కడ తెలంగాణలో రాలేదు. కాబట్టి ఇది ఏ రికార్డులు కొడుతుంది, ఎంత కలెక్ట్ చేస్తుంది, ఒక రూపాయి ఎక్కువ చేస్తుంది తక్కువ చేస్తుంది అనేది నేను చెప్పలేను. ఖచ్చితంగా ఒక విషయం మట్టుకు చెప్పగలుగుతున్నా, సినిమా చూసిన తర్వాత ఇలాంటి సినిమా వచ్చి చాలా కాలమైంది, ఇంత ఎంటర్టైనింగ్ సినిమా వచ్చి చాలా కాలమైందని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా తృప్తిగా ఆయన నుంచి ఏమేమి కోరుకుంటారో, హెయిర్ స్టైల్ నుంచి డ్యాన్సెస్ వరకు, డైలాగ్స్ వరకు, ఆయన మాడ్యులేషను, ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమరు, ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ పవన్ కళ్యాణ్ గారి సినిమా. నేను ఆ రికార్డు ఈ రికార్డు ఇవన్నీ మనసులో పెట్టుకోలేదు, ఎందుకంటే అది రిలీజ్ డేట్లు బట్టి ఉంటుంది. మనం ఓడి ధరిస్తే దయ్యం ఓడి తెలిసింది అన్నట్టు మేము మార్చ్ 26th రావాల్సింది, 19th రావాల్సి వచ్చింది. సో ఆ రిలీజ్ డేట్ని బట్టి సంక్రాంతికి వస్తే ఒక రెవెన్యూ, సమ్మర్కి వస్తే ఒక రెవెన్యూ, మిగతా ఏ సినిమా లేకపోతే ఒక రెవెన్యూ. ఆ రికార్డ్స్ అంటే ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది మన చేతిలో లేదు. ఎంత ఖర్చు పెట్టి తీయగలుగుతాం, ఎంతలో తీయగలుగుతాం అనేది డైరెక్టర్ చేతిలో ఉంటుంది. ఆ విషయంలో నేను 100% సక్సెస్ అయ్యాను. చాలా ఫాస్ట్గా ఎక్కడ వేస్టేజీ లేకుండా ఈ సినిమా తీయడం జరిగింది. నా అన్ఎడిటెడ్ లెంత్, ఫస్ట్ హాఫ్ ఎడిట్ చేయకముందు వచ్చిన లెంత్ 1 hour 19 minutes. అందులోంచి కొంచెం ఎక్స్ట్రా ఎంజీస్ అయ్యి ఒక 5 నుంచి 7 నిమిషాలు తీసేసి ఫస్ట్ హాఫ్ రెడీ చేసాం. అలాగే సెకండ్ హాఫ్ కూడా అంతే, ఇంచుమించు ఒక 125 వరకు వచ్చింది. దాన్ని కూడా ఒక 119, 120. అంటే నాకు చాలా 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 తక్కువ ఎడిటింగ్ పని అనమాట. సో అంత కాంపాక్ట్గా ఇండస్ట్రీ ఉన్న పరిస్థితుల్లో ప్రొడ్యూసర్లు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని చాలా ప్రీ ప్లాన్డ్గా, ఎందుకంటే ఇంత ప్లాన్డ్గా చేయడానికి మాకు మా మెయిన్ బలం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆయన పొలిటికల్ షెడ్యూల్స్ అన్నీ ఆన్ టైం జరగాలి కాబట్టి మన దగ్గర ఒక అవర్ అటు అయినా, ఒక 1 day ఇటు అయినా సరే మొత్తం ఒక చైన్ రియాక్షన్ లాగా, ఒక బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా మిగతా అన్నీ దెబ్బతింటాయి. కాబట్టి ప్రాపర్గా టైం ఇచ్చేవాళ్ళు. మార్నింగ్ 7 o'clock అంటే 7 o'clock ముందే చెప్పేసేవాళ్ళు, అదే టైంకి వచ్చేవాళ్ళు. లేదు ఇవాళ మధ్యాహ్నం 2 గంటల తర్వాతే వస్తారు అంటే 2 గంటల తర్వాతే వచ్చేవాళ్ళు. సో దాని మూలంగా ఆయన రాగానే ఎంత ఫాస్ట్గా ఆయన వర్క్ ఫినిష్ చేయొచ్చు అన్న దిశగా మేము చాలా ప్రీ ప్లాన్డ్గా చేసుకున్నాం. కాబట్టి అట్ ద సేమ్ టైం నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, మైత్రి వాళ్ళు ఎలా ఉంటారంటే, సార్ ఇది కావాలి, ఇలా ఈ సెటప్ అనుకుంటున్నా, లేకపోతే ఇది అనుకుంటున్నా అంటే ఫస్ట్ క్వశ్చను ఎంత కావాలి అంటారు, అంతే తప్ప ఎందుకు కావాలి అని అడగరు. ఇలాంటి ప్రొడ్యూసర్లని కాపాడుకోవడం, ఇలాంటి ప్రొడ్యూసర్లు 10 కాలాల పాటు ఇండస్ట్రీలో ఉండడం, వీళ్ళు మరిన్ని సినిమాలు తీయడం అనేది ప్రతి డైరెక్టర్ బాధ్యత, నా స్ట్రాంగ్ ఫీలింగు. ఇంత జర్నీలో ఒక్కరోజు అంటే నేను కథ మార్చిన, కథ సైడ్ కొంచెం కుస్తీ పడ్డా, ఏంటి సార్ మీరు స్క్రిప్ట్ లేట్ చేస్తున్నారండి, త్వరగా మనం షూటింగ్ చేయాలి కదా అని ఏ ఒక్కరోజు ఒక చిన్నపాటి అసహనం కానీ, ఒక చిన్నపాటి అసంతృప్తి కానీ లేకుండా నవీన్ గారు అయితే అసలు ప్యాంపర్ చేస్తుంటారు అనమాట డైరెక్టర్ని. అందుకే వాళ్ళ బ్యానర్లో, అంటే నేనేదో స్పెషల్ అని కాదు, ప్రతి డైరెక్టర్ నేను అలా ప్యాంపర్ చేస్తుంటారు. అందుకే వాళ్ళ బ్యానర్లో అందరు డైరెక్టర్లు సినిమాలు చేస్తున్నారు, ఇంకా చేస్తుంటారన్న నా ఫీలింగ్. సినిమా ఫినిషింగ్ వచ్చేసరికి అప్పటికే చాలా ఖర్చు అయింది. సినిమా దాన్ని ఏమంటారు, డిలే అయింది. ఈ ప్రాసెస్లో సాంగ్స్కి అంత ఖర్చు పెట్టడం అనేది అసలు సహజంగా ఎవరు ఒప్పుకోరు. నేను 500 మంది డ్యాన్సర్స్తో అనుకుంటున్నాను సార్, ఎత్తరా కాలర్ రాగానే కొంచెం ఫస్ట్ థియేటర్లోకి జనాలు రాగానే కొంచెం బాగుండాలి సార్ అంటే 1500 డ్యాన్సర్లు ఇచ్చారు.
నేను మామూలు సెట్ అడిగితే వాళ్ళ కెరీర్లోనే మైత్రి మూవీ మేకర్స్లోనే ఎవరు అయినంత పెద్ద సెట్ వేసి ఇచ్చారు. సార్ చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారు డ్యాన్స్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారిని చూడాలంటే మరి ఆ సెటప్ కూడా అలాగే ఉండాలి కదా సార్ అని చెప్పి దేక్లెంగే సాలా కానీ ఎత్తర కాలాలు 2 సాంగ్స్ కానీ నేను అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చారు. నవీన్ గారు సిన్సియర్ మై హార్ట్ ఫెల్ థ్యాంక్స్ అండి. మీరు లేకపోతే, రవి గారు లేకపోతే ఈ సినిమా ఇలా అయితే వచ్చేది కాదు. అంటే ఆయన ఏదో నన్ను పొగుడుతుందని ఆయన పొగుడుతుందని కాదు, కానీ అసలు ప్రొడ్యూసర్లో చేయాల్సిన పనిలో 90% ఈయన ప్రొడ్యూసర్ లాగానే బిహేవ్ చేస్తారు. అంటే మేబీ కాన్ఫిడెన్స్ ఆన్ హిమ్సెల్ఫ్ ఆర్ కాన్ఫిడెన్స్ ఆన్ నేను పవన్ కళ్యాణ్ గారి సినిమా, హరిశంకర్ సినిమా చేస్తున్నాను, కానీ హీ డిమాండ్స్ అండ్ హీ మేక్ షూర్ దట్ దేర్ ఇస్ నో వేస్టేజ్ అని. మాకు ఏదైనా ఒక 5% కానీ 95% ఆయనే కంట్రోల్ చేయాలి. హీజ్ అ ప్రొడ్యూసర్ డైరెక్టర్, అది 100% ట్రూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఇంకా రవి గారు, నవీన్ గారు తర్వాత అంత ఇదిగా డైరెక్టర్తో ట్రావెల్ అయ్యే ప్రొడ్యూసర్ మా రవి గారు. సో అమ్మ నాన్న బ్యాలెన్స్డ్గా ఉంటే ఒక కుటుంబం ఎంత ఆనందంగా ఉంటుందో, రవి గారు నవీన్ గారు అంత బ్యాలెన్స్డ్గా ఉంటారు కాబట్టే మైత్రి కుటుంబం ఇవాళ ఇన్ని విజయాలు సాధించిందని నా ప్రగాఢ నమ్మకం. రవి గారు అయితే అసలు 2 గంటలకు ఫోన్ చేస్తారు, 3 గంటలకు ఫోన్ చేస్తారు, మార్నింగ్ ఫోన్ చేస్తారు. రవి గారు అన్నీ చాలా ఆడ్ టైమింగ్స్ ఉంటాయి. ఆయన ఎప్పుడు పట్టుకుంటారో నాకు అర్థం కాదు. ఎనీ టైం అవైలబుల్ ఉంటారు. రవి గారు మోర్ దెన్ బ్రదర్. అంటే నాకు ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంది అంటే అది మా రవి గారితోనే. సో థ్యాంక్స్. మైత్రి సంస్థ గురించి ఎంత చెప్పినా తక్కువే. థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ వన్స్ అగైన్. ఇకపోతే లాస్ట్ మినిట్లో ఒక హీరోలాగా ఎంటర్ అయిన మా బావకి, తమన్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తాను. ప్రీపోన్ అయిన తర్వాత నా సైడ్ నుంచి ఏం లేదు, నేను ఒకసారి వెళ్ళి అడుగుతాను. మనం అడుగుదాం సార్, మనం ఆల్రెడీ తను చాలా లాస్ట్ మినిట్లో తీసుకొచ్చాము. మళ్ళీ ప్రీపోన్ అవుతున్నప్పుడు నేను, నవీన్ గారు, రవి గారు తమన్ దగ్గరికి వెళ్ళాము. ఇలా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు అందరూ ప్రీపోన్ చేద్దాం అంటున్నారు, నీకు అసలే చాలా తక్కువ టైం ఇచ్చాను, అందులోంచి ఇంకో 1 వీక్ వచ్చేస్తాను. ఎందుకంటే 19th సినిమా రిలీజ్ అవ్వాలంటే ప్రింట్ చూడడానికి 19th, కానీ తమనికి ఇంకో 3 రోజులు తక్కువే ఉంటుంది. ఓవర్సీస్కి అతని డెడ్ లైన్ వచ్చేసి 16వ తారీఖే. సో నేను టెన్షన్ పడిపోయా. ఫస్ట్ మామూలుగానే 26th అనుకున్నాం, 19th అంటే 19th కదా, 26th కల్లా సౌండ్ రెడీ అయిపోయి ఓవర్సీస్కి వెళ్ళిపోవాలి. చాలా తక్కువ టైం, ఆల్మోస్ట్ 12-13 రోజులు టైము. బాబా నాకైతే నీ చాయిస్తో వెళ్దాం అనుకుంటున్నా, నేను నువ్వు చెప్పు నీ కంఫర్ట్ అన్నప్పుడు ఆయన ఒక్క సెకండ్ కూడా ఆలోచించలే మావాడు. ఓకే చేసేద్దాం, ఏముంది ఇంకో 2-3 గంటలు ఎక్కువ కష్టపడదాం అన్నాడు. థ్యాంక్ యూ బాబా, హ్యాట్స్ ఆఫ్. 10-12 రోజుల్లో ఇంత పెద్ద భారీ కమర్షియల్ సినిమాకి పాటలు అంటే అయిపోయింది, ఫైట్లు, ఎంటర్టైన్మెంట్ పోనీ అంటే ఒకటే జోన్లో ఉండే సినిమా కాదు ఇది. రకరకాల ఎమోషన్స్, విలన్తో ఉన్నప్పుడు ఒక సీరియస్నెస్, యాక్షన్ సీక్వెన్సెస్, రాశికన్నతో వచ్చే ఎంటర్టైన్మెంట్, శ్రీలీల గారి క్యారెక్టరేషన్, అన్ని ఎమోషన్స్ ఉన్న సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కేవలం 12-13 రోజుల్లో కొట్టేసాడండి. నిన్న చూసిన తర్వాత తమన్ పర్ఫార్మెన్స్ బద్దలైపోయిందని బయటకు వస్తారు. ఫస్ట్ సినిమాల నుంచి బయటకు వచ్చినప్పుడు తమన్ గురించే మాట్లాడుకుంటారు. ఇందులో నాకు ఏ మొహమాటం లేదు, తమన్ గారి గురించే మాట్లాడుకుంటారు ఫస్ట్. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ, సో స్వీట్ ఆఫ్ యూ. లైఫ్లో నువ్వు చేసిన ఈ మేలు, ఈ సహాయం, నా రైట్ టైంలో నా పక్క నిలబడి నాకు ఇచ్చిన ఈ ధైర్యం నేను జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను. లవ్ యూ బాస్, లవ్ యూ. ఇకపోతే మా శ్రీలీల అండ్ రాశికన్న గారు, మేము శ్రీలీలతో షూటింగ్ చేసినప్పుడు అప్పటికి ఇంకా మేము ఆ క్యారెక్టరేషన్ రాశికన్న అనుకోవాలా, ఆవిడ ఊరికి ఆల్ ది బెస్ట్ చెప్తామని సెట్కి వచ్చారు ఏది బిఫోర్ ఎలక్షన్స్. వచ్చినప్పుడు మనం పనిచేయాలి హరీష్ అంటే, యా రాశి మనం కూడా పనిచేయాలి అని చెప్పి ఇద్దరం అనుకున్నాము. మేబీ తన మేనిఫెస్టేషన్ నా మేనిఫెస్టేషన్ తెలీదు. 2.5 సంవత్సరాల తర్వాత అనుకోకుండా ఆ క్యారెక్టర్కి మళ్ళీ రాశికన్న గారు వచ్చారు. సో అన్నీ కుదిరినాయండి. ఇంకా శ్రీలీల గారి గురించి మొన్నే చెప్పాను నేను, చాలా 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 ఇంటెలిజెంట్. మిగతా విషయాలు ఆవిడ గురించి ఎవరిని అడిగితే నేను Q&Aలో చెప్దాం అనుకుంటున్నాను. ఫ్రీలీ ఈవెంట్ లాగా మళ్ళీ ఎక్కువసేపు క్లాసులు విగుతున్నాను. కాకపోతే ఈ సినిమాకి అడిషనల్ ఫోటోగ్రఫీ 2 సాంగ్స్ ఇచ్చిన మా కెమెరామెన్ రవివర్మన్ గారికి, అలాగే సినిమా మొత్తం సినిమాటోగ్రఫీ చేసిన మా కెమెరామెన్ అయినంక బోస్. ఈ సినిమాకి 2 కెమెరామెన్లు, 2 మ్యూజిక్ డైరెక్టర్లు, 2 ప్రొడ్యూసర్లు, 2 హీరోయిన్లు. సో ఇదేది ప్లాన్ చేసింది కాదు, అన్నీ అలా కుదిరిపోయినాయి. ఇంకా మీ సహనాన్ని పరీక్షించకుండా నా టెక్నీషియన్స్ కానీ ఇంకెవరైనా కానీ మర్చిపోతే మనస్ఫూర్తిగా క్షమించండి. మళ్ళీ చెప్తున్నాను,
ఈ కలెక్షన్స్ నెంబర్ గేమ్లో పడి ఒక చిన్న డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి నేను చాలా రోజుల నుంచి వీటికి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నా మ్యాక్సిమం. ఎవరికైనా ఇప్పుడు 100 రోజులు 50 రోజులు 250 రోజులు సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ లేవు కాబట్టి సినిమా యొక్క హిట్ అనేది కలెక్షనే పారామీటర్ కాబట్టి ఏ డైరెక్టర్కైనా ఆ కలుపుకోవాలి లేకుంటే తీసుకోవాలని ఉంటుంది. కానీ ట్రైయింగ్ చూడండి, మానవ ప్రయత్నం అంటారు కదా. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే థియేటర్లకు వచ్చిన ప్రేక్షకుడు మామూలు సినిమా లవర్, మామూలు సినిమా గోర్, సినిమాలకు వచ్చిన వాళ్ళు ఇలాంటి ఎంటర్టైనింగ్ సినిమా, ఇలాంటి ఒక కంప్లీట్ సినిమా చూసి చాలా కాలం అయింది అని చెప్పి 10 మందికి చెప్తారు. ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా మళ్ళీ 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 చూస్తారు. బేసిక్ ఇంక్లూడింగ్ సినిమా యొక్క నిడివి, సినిమా యొక్క ఫూటేజ్ నుంచి కూడా ఇది రిపీట్ ఆడియన్స్ చూసేలాగే నేను ప్లాన్ చేశాను. సినిమా 2.5 గంటల లోపే ఉంటుంది. ఖచ్చితంగా రిపీట్ ఆడియన్స్ ఉంటారు అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. దురంధర్ సినిమా గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. మీరు అడగముందే అది క్వశ్చన్ అంతా అడుగుతారేమో. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, చాలామంది 25 మంది ఉన్నారు కాబట్టి. ఆదిత్య ధర్ ఈజ్ అ వెరీ 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 పొటెన్షియల్ డైరెక్టర్. అండ్ ఒక నాట్ ఓన్లీ దురంధర్, ఊరి సినిమా నుంచి బీన్ గ్రేట్ అడ్మైర్ ఆఫ్ హిస్ వర్క్. అండ్ వాళ్ళ జోనర్ వేరు, మన జోనర్ వేరు. సో ఐ ఫీల్ ఇట్ ఈస్ నాట్ ఎ కాంపిటీషన్ ఆఫ్ సినిమా ఫ్రమ్ 19th ఉగాది. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద సెలబ్రేషన్ ఆఫ్ సినిమా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ హరిశంకర్ గారు. మీకు ఉస్తాద్ ఉగాదికి ముందుగానే హ్యాపీ ఉస్తాద్ ఉగాది. అండ్ ప్రీపోన్ రైట్ టైంకి అయిందండి ఇది. ఉగాది స్టార్ట్ భగత్ గీత భగత్ చూడండి. థ్యాంక్ యూ. కాదు, ఉగాది స్టార్ట్స్ విత్ యూ కదా. నో, ఉస్తాద్ ఉగాది యూ బై ఏ. మామూలుగా ఉగాది యూతో- రాసేటప్పుడు స్పెల్లింగ్లో యూ కదా. ఉస్తాద్ యూ. మీరు అన్లిమిటెడ్ అల్ట్రా అమేజింగ్ సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇదే ఎక్కడికి వెళ్ళండి అసలు ఎవరు యాంకర్లు అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు, మన రిపోర్టర్లు అవ్వచ్చు, ఎవరి కాళ్ళు పంచులు వేస్తుంటే ఒక డైలాగ్ రైటర్గా నేను ఎంత కాన్షియస్ ఫీల్ అవుతున్నా, నేను ఇంకా ఎంత అప్డేట్ అవ్వాలి అనేది నాకు గుర్తు చేసిన ఎవ్రీ టైం. థ్యాంక్ యూ సో మచ్.